పోటీలు వద్దండి. నేను ఎవరితో పోటీలు చేశాను అనుకున్నారు మీరు? హేతువాద సంఘ అధ్యక్షుడు ఎన్వి బ్రహ్మం బైబిల్ బండారం అని రాసి హైకోర్టుకి వెళ్ళాడు. అలాంటి వాళ్ళతో పోరాడాను నేను. వీళ్ళు కుమ్ములాడేసుకుంటున్నారు. వాదించుకుంటే నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు. ఎవరితో చెప్పుకో నేను విన్నాం. నువ్వు 4 అన్నా నేను విన్నంటాడు. మరి వాడితో నువ్వు పోటీ ఏటరా బాబు? నా పోటీ ఎలాడదో తెలుసా మీకు? నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి నాస్తికత్వంలో కలిసిపోతానన్నాను. అది పోటీ. తొడకొట్టాను, జబ్బచరిచాను. మరి నేను ఎన్ని చేశాను? మరి ఇళ్ళగా ఏటు నోట్లో నువ్వు ఆడి తప్పు అంటే ఈడి తప్పు, ఈడి తప్పు అంటే ఆడి తప్పు, అన్ని తప్పు ఉంటే హైందవ సోదరులు ఎలా చూస్తారు? ఓర సన్నాసులారా, మాయి తప్పు అని మీరు చెప్తారు. మీవే తప్పులురా. ముందు మీ తప్పులన్నీ సర్దుకొని అప్పుడు సువార్త చేయడానికి రండి అంటాడు. నువ్వు త్రిత్వం గురించి చెప్తావా? త్రిత్వం గురించి చెప్పుకొని వెళ్ళిపో. పోటీ అంటావా? ఎవరు వదిలేసుకుంటారో చెప్పండి. అప్పుడు జడ్జిలు ఉండాలి. మీరిద్దరే జడ్జిలు కాదు, మీ ఇద్దరు వాదించుకున్నారు. 2 లాయర్లు ఒక కేసు గురించి వాదిస్తారు. ఎవడ నెగ్గుతాడో జడ్జి వాళ్ళకే రాసేస్తాడు ఆ ఆస్తి. ఈ కేసులో నిజం ఉంది కనుక ఇది వీళ్ళకి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని కోర్టు ఇస్తే జడ్జిమెంటు. అది పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు ఛాలెంజ్ అంటే నువ్వు ఛాలెంజ్. ఏమి ఛాలెంజ్లు రా బాబు మీ ఛాలెంజీలు? ఇలాంటి ఛాలెంజ్లు చేయకండి.